బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు వెళ్లనున్నారు. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్లనున్నారు. మంత్ని నియోజకవర్గంలో కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. మధ్యాహ్నానికి కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ బృందం చేరుకోబోతోంది. అక్కడ వృధాగా పోతున్న జలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతారు. నేడు కేటీఆర్ అదేవిధంగా పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కేటీఆర్ తో కలిసి వెళ్లనున్నారు. మంత్రి నియోజకవర్గంలో కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. మధ్యాహ్నానికి కన్నేపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ బృందం చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు పార్టీ బృందం మంత్రిని వెళ్లబోతూ ఉన్నారు. పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కూడా కన్నేపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ తో వెళ్లబోతున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు హైదరాబాద్ నుంచి మంత్రి నియోజకవర్గంలోని కన్నేపల్లి పంప్ హౌస్ కు బయలుదేరుతారు. అక్కడ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ చేరుకొని అక్కడ వృధాగా పోతున్నటువంటి జలాలను పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు జరుగుతున్నటువంటి ఇష్యూకు సంబంధించి కన్నేపల్లి పంప్ హౌస్ విషయంలో అసలు ఏం జరుగుతుందనేది కూడా మీడియా సమావేశం ద్వారా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ అనేది దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైనటువంటి భాగంగా ఉంటుంది. కేటీఆర్ మరియు బీఆర్ఎస్ బృందం అక్కడికి వెళ్లాల్సినటువంటి ప్రధాన కారణాలలో దీని వెనకాల ఉన్నటువంటి ఇష్యూ అనేది గోదావరి నదిలో పుష్కలంగా నీరు పారుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల నీరంతా సముద్రంలో కలిసిపోయి వృధాగా పోతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందక రైతులు పంటలు ఎండిపోతున్నాయని వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి రైతుల పంటలు కాపాడాలని బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల వద్ద జరిగిన కొన్ని డ్యామేజ్లను సాకుగా చూపి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పంపులను ఆన్ చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రాజెక్టుకు డిజైన్ లోపాలు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వానికి పేరు తీసుకురావాలనే రాజకీయ ఉద్దేశంతో నీటిని పంపింగ్ చేయడం లేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి అన్ని మోటార్లు పనిచేసే స్థితిలో ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలను చూపించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించేందుకు బీఆర్ఎస్ బృందం బయలుదేరి వెళ్తూ ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం యొక్క పంప్ హౌస్ లను ఆన్ చేయడానికి కొన్ని కారణాలు అయితే చూపిస్తూ ఉంది. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలంటే ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయాలి. కానీ గతేడాది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి పగుళ్లు వచ్చాయి అని ఓ రిపోర్ట్లు అనేది రావడంతో దీని ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని అక్కడ మరమ్మతులు అనేవి పూర్తి స్థాయిలో జరగకపోతే నీటిని అక్కడ స్టోరేజ్ చేయడం అనేది ప్రమాదకరంగా మారుతుంది. దీనివల్ల బ్యారేజీలు కూలిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా రిపోర్టుల ద్వారా వచ్చింది. కాబట్టి తాము నీటిని అక్కడి నుంచి స్టోరేజ్ చేసి రిలీజ్ చేయట్లేదు అనేది ప్రభుత్వం సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. కానీ ఇదంతా అబద్ధము చెబుతూ ఉన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా పంప్ హౌస్లు పోయేట ఇది మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల సాకును చూపించి పంప్ హౌస్ నుంచి నీటిని రిలీజ్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఇవాళ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి అవి ఏ రకంగా పనిచేస్తాయి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇమీడియట్ గా మోటార్లు ఎందుకు ఆన్ చేయాలనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కేటీఆర్ నాయకత్వంలోని బృందం ఇవాళ వెల్లడించబోతోంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.